దేవునికి స్తోత్రము, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లును గాక. కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకోబోతున్నాం. ఈనాటి ధ్యానం కొరకు ఇర్మియా గ్రంథం, ఈనాటి ధ్యానం కొరకు ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనాన్ని నేను మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 2వ వాక్యం. నీవు వెళ్ళి యెరూషలేము నివాసుల చెవులలో ఈ సమాచారము ప్రకటించుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు అరణ్యములోను విత్తనములు వేయదగని దేశములోను నన్ను వెంబడించుచు నీ యవ్వన కాలంలో నువ్వు చూపిన అనురాగము, నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకం చేసుకొనుచున్నాను. ఈ చిన్న మాట నా వెనుక చెప్పండి. నీవు అరణ్యములోను విత్తనములు వేయదగని దేశములోను నన్ను వెంబడించుచు నీ యవ్వన కాలములో నువ్వు చూపిన అనురాగమును, వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకం చేసుకొనుచున్నాను. చాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు అరణ్యంలోను విత్తనములు వేయదగని దేశములోను అనురాగము, వైవాహిక ప్రేమ చూపుతూ నన్ను వెంబడించావు. మీకు అర్థమయ్యే భాషలో నేను చదువుతున్నానన్నమాట. నీవు అరణ్యములోను, నీవు అరణ్యములో ఉన్నప్పుడు, నీవు విత్తనము వేయదగని దేశములో నీవు ఉన్నప్పుడు, నీవు చూపు వైవాహిక ప్రేమను చూపుతూ, వైవాహిక ప్రేమ అంటే అర్థం ఏంటి? అప్పుడే పెండ్లి అయిన భార్యాభర్తల మధ్యలో ఉన్న ప్రేమ, ఇష్టపడి చేసుకున్న, ఒకరినొకరు ఇష్టపడి చేసుకున్న భార్యాభర్తల మధ్యనున్న ప్రేమ. ఇష్టం లేకుండా కాదు, ఇష్టముండి భార్యాభర్తల మధ్య ఉన్న, ఇష్టపడి చేసుకున్న, పెళ్లి చేసుకున్న భార్యాభర్తల మధ్య ఉన్న ప్రేమ, దానిని వైవాహిక ప్రేమ. అంటే ఇష్టపడి పెళ్లి చేసుకునే ఇద్దరు భార్యాభర్తల మధ్య ఎలాంటి వైవాహిక ప్రేమ ఉంటుందో అలాంటి వైవాహిక ప్రేమతో అనురాగమును చూపుచు. అనురాగం అంటే విశ్వాస్యత లేదా నమ్మకత్వం. విశ్వాస్యత లేదా నమ్మకత్వం. వైవాహిక ప్రేమతో నువ్వు నన్ను వెంబడించావు. నీవు నన్ను వెంబడించావు. కానీ ఇప్పుడు అదే ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 5వ వాక్యం. అదే ఇర్మియా గ్రంథం ఎలాగో సెలవిచ్చుచున్నాడు, నా యందు ఏ దుర్నీతి చూసి మీ పితరులు నా యందు ఏ దుర్నీతి చూసి
మీ పితరులు వ్యర్థమైన దాన్ని అనుసరించి తాము వ్యర్థులగునట్లు నా యొద్ద నుండి దూరంగా తొలగిపోయారు. ఇక కాస్తంత తలలో పైకెత్తి నా వైపు చూడండి. ఈ 2 వచనాల మధ్య ఉన్న భావాన్ని నీవు అర్థం చేసుకుంటే ఈరోజు నేను మీకు ఇస్తున్న సందేశం ఇంచుమించు మీకు అర్థమైపోద్ది. ప్రభు అంటున్నాడు, నీవు అరణ్యములో ఉన్నప్పుడు, నీవు అరణ్యములో ఉన్నప్పుడు, నీవు విత్తనము వేయదగని దేశములో ఉన్నప్పుడు, అప్పుడే పెండ్లి అయిన భార్యాభర్తల మధ్య ఎలాంటి ప్రేమ ఉంటుందో అలాంటి ప్రేమ చూపుతూ నమ్మకత్వాన్ని, విశ్వాస్యతను కనపరుస్తూ నీవు నన్ను వెంబడించావు. కానీ ఇప్పుడు వ్యర్థమైన దాన్ని అనుసరించి నా యొద్ద నుండి దూరంగా తొలగిపోయావు. అరే 2వ వచనానికి 5వ వచనానికి ఎంత తేడా వచ్చేసింది. ఒకప్పుడు వైవాహిక ప్రేమ చూపుతూ, అదే నీవు అరణ్యములో ఉన్నప్పుడు, విత్తనము వేయదగని దేశములో నీవు ఉన్నప్పుడు, ఎక్కడ లేని వల్లబాల్ని ప్రేమ కార్చి నమ్మకత్వంతో, విశ్వాస్యతతో నువ్వు నన్ను వెంబడించావు. కానీ ఇప్పుడు వ్యర్థమైన దాన్ని అనుసరించి నా యొద్ద నుండి దూరంగా తొలగిపోయావు. వైవాహిక ప్రేమను, నమ్మకత్వాన్ని చూపుతూను నన్ను వెంబడించావు. 2వ వచనం 5వ వచనం వచ్చేసరికి వ్యర్థమైన దానిని అనుసరించి నీవు నా యొద్ద నుండి తొలగిపోయావు. ఈ 2 వచనాల్లో నీవెక్కడున్నావు? అరణ్యములో విత్తనము వేయదగని దేశములో ఉన్నప్పుడు నువ్వెలా ప్రవర్తించావు? అరణ్యములో విత్తనము వేయదగని దేశములో నీవు ఉన్నప్పుడు, అరణ్యం అంటే అనుక్షణం అపాయాన్ని గుర్తు చేస్తుంది. అరణ్యం అంటే సరైన త్రోవలేని సరైన త్రోవలేని అనుభవాలు. నీకెటు పోవాలో, ఏం చెయ్యాలో అర్థం కాక, నీ జీవితానికి సరైన త్రోవ ఏంటో, అసలు ఏ మార్గం గుండా పోతే నువ్వు సక్సెస్ అవుతావో, ఏం చెయ్యాలో, ఏం తోసాలో, ఎటు పోవాలో అర్థం కాల. అరణ్యములో సరైన త్రోవ ఉండదు కదండి. అరణ్యం అంతా అపాయాల మయం కదండి. అరణ్యములో విత్తనము వేయటానికి ఏం కుదురుతుందండి? అరణ్యము అపాయకరమైన పరిస్థితిని, అరణ్యము త్రోవలేని అనుభవాలను, అరణ్యము శ్రమలతో కూడిన అనుభవాలను గుర్తు చేస్తుంది. ఒక దైవజనుడు అన్నాడుగా, నా జీవితమే ఒక అరణ్య రోదన. నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయేనే. అది ఆ దైవజనుని అనుభవం కాదా? ఒకప్పుడు నాది అరణ్య రోదన. అరణ్యములో రోదన చేస్తే ఎవడు ఆలకిస్తాడు? అరణ్యములో ఎటు పోవాలో త్రోవ ఉండదు, మార్గం తెలియదు. అరణ్యమంతా అనుక్షణం అపాయాల మయమై ఉంటుంది. ఏదన్నా విత్తనం వేద్దామంటే పంటనియదుగా. ఏదైనా చేసి సాధించటం అరణ్యంలో కుదరదుగా.
ఒకప్పుడు నీవు అలాంటి స్థితిలో ఉన్నావు. ఒకప్పుడు నీ జీవితం అరణ్యం, దారి లేని స్థితి, అరణ్యం. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి, అరణ్యం. ఏ త్రోవ గుండా వెళ్తే గమ్యాన్ని చేరుకోవటామో అర్థం కాని స్థితి, అరణ్యం. భీకర ధ్వనుల మధ్య, అపాయకరమైన పరిస్థితుల మధ్య ఏ క్షణం ఏం జరుగుతుందో అర్థం కాక నీ జీవిత ధ్వని సాగిన అనుభవం, అదొక అరణ్యం. ఎటుపోతున్నావో నీకే అర్థం కాని స్థితి, ఒక అరణ్యం. ఏదన్నా ఒక విత్తనం వేద్దామంటే అవకాశం లేని పరిస్థితి. వ్యాపారం చేసో, వ్యవసాయం చేసో, ఉద్యోగం చేసో ఏదో స్థిరపడదామంటే విత్తనం వేయటానికే కుదరదయ్యే అరణ్యం. అది విత్తనము వేయదగని స్థలం. ఇంకా స్తంత ముందుకెళ్తే హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనం చూస్తే ఇక్కడ అరణ్యం అని ఉంది, కానీ హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనంలోకి వెళ్తే త్వరితగతిని మహాయండకు కాలిన అరణ్యంలో, అరణ్యం ఏంటి చెప్పండి? మహాయండకు కాలిన అరణ్యం. మహాయండకు కాలిన అరణ్యములో నువ్వు విత్తనం వేస్తావా? మహాయండకు కాలిన అరణ్యములో ఏ విత్తనం వేస్తావు? ఏమేయాలి? ఏమేస్తావు? మహాయండకు కాలిన అరణ్యములో నీవు ఉన్నావు. ఏదన్నా విత్తనం వేస్తే ఫలింపు వస్తుందా? రాదే. విత్తనము వేయదగని అనుభవాలు. వ్యవసాయం చేసో, వ్యాపారం చేసో జీవితాన్ని ఎల్లబుచ్చుదామంటే విత్తనము వేయటానికి వీలు కాని మహా ఎండకు కాలిన అరణ్యములో, దారి తెన్ని తెలియని పరిస్థితుల్లో, అపాయకరమైన పరిస్థితుల మధ్య నీ ఉన్నావు. ఒకప్పుడు నీకు గుర్తుందో? గుర్తు లేకపోతే ఎట్టగడ బాబు. ప్రతిక్షణం నీ జీవితం ఎలాంటి అరణ్యమో నువ్వు గుర్తు చేసుకోవాలి. కృతజ్ఞత కలిగిన వాడికి ఆ స్వభావం ఉంటుందండి. కుష్ఠరోగంతో నింపబడిన వాడు శుద్ధుడైన తర్వాత అంతకుముందు వాడు ఎంత బాధపడ్డాడో ఎరిగి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి తిరిగి వచ్చాడండి. మిగిలిన 9 మంది స్వార్థపరులు ఉన్నారు, చూశారు? వారి స్వప్రయోజనాల వైపు పైకెత్తారు. కృతజ్ఞత కలిగిన వాడు ఎవడు కూడా తన జీవితంలో అనుభవించిన అరణ్య రోదన మర్చిపోడు. ప్రభు యొద్దకు రావటానికి నువ్వు ఎప్పుడు వచ్చావురా బాబు? అరణ్యంలో ఉన్నప్పుడు. ఎప్పుడు రాత్రంతా ప్రార్థన చేస్తావు యాకోబు? నీవు భీకర ధ్వనులు కలిగిన అరణ్యంలో ఉన్నప్పుడు కాదు, నీ మార్గానికి చీకటి పడినప్పుడు కాదు, అరణ్యములో నీ ఒంటరి అయిపోయినప్పుడు కాదు, ఏ త్రోవ కానని స్థితిలో కాదు. కృతజ్ఞత కలిగిన వాడు చచ్చిపోయిందాక ఏ స్థితికి వెళ్ళినా, ఏ స్థాయికి వెళ్ళినా ఆ అరణ్య రోదన అనుభవాది గుర్తు చేసుకోక మానడండి, మానడు. నీ అరణ్యములో ఉన్నప్పుడు నువ్వేం చేశావు? విత్తనము వేయదగని స్థలములో, మహా ఎండకు కాలిన అరణ్యములో నీవు ఉన్నప్పుడు, ఎటు తోసని పరిస్థితిలో, దారి కానని పరిస్థితిలో, అపాయాల మధ్య నీ జీవితం నడుస్తున్నప్పుడు, మహా ఎండకు కాలిన అరణ్యములు విత్తనం వేసి సక్సెస్ అవుదామంటానికి అవకాశం లేని పరిస్థితిలో నీవు ఉన్నప్పుడు, వైవాహిక ప్రేమను చూపుతూ, అనురాగాన్ని, నమ్మకత్వాన్ని, విశ్వాసతను అగుపరుస్తూ నువ్వు యేసయ్యను వెంబడించిన వ్యక్తివి కాదా? మరి ఇప్పుడేమైంది బిడ్డ? వ్యర్థమైన దాన్ని అనుసరించి ఆయనకు దూరంగా తొలగిపోయావు. మరి అరణ్యములో, మహా ఎండకు కాలిన అరణ్యములో ఆయన వెంబడించావు. విత్తనము వేయదగని స్థలములో నీవు ఉన్నప్పుడు
ఆయన వెంబడించావు. ఎటు దారి కానని స్థితిలో, గమ్యమేంటో ఎరుగని స్థితిలో, బజారులో వీధి కుక్కలాగా తిరుగుతున్నప్పుడు, నీ తల్లిదండ్రులను వదిలేసినప్పుడు, ఈరోజు వచ్చింది తల్లి, తండ్రి, అన్న, తమ్ముడు, తాత, ముత్తాత, అప్ప, చెల్లి, అక్క. ఆ రోజు ఎవడున్నాడు రా నీకు? అరణ్యం కదా నీ జీవితం. ఏ పూట కూడు ఆ పూట కూర్చుకోవడానికి వల్ల కాని పరిస్థితి కాదా? మహా ఎండకు కాలిన అరణ్యంలో లేవా? గమ్యం ఎటుపోవాలో అర్థం కాని పరిస్థితి కాదా? ఏ త్రోవ తెలియకేగా అరణ్యంలో ఉండిపోయావు. ఆ రాత్రంతా నువ్వు ప్రార్థన చేశావు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు వైవాహిక ప్రేమ, ఇద్దరు మనసులు ఇష్టమయ్యి చేసుకున్న భార్య భర్తల మధ్య ఆ పెండ్లి అయిన మొదటి రోజున ఏ ప్రేమ ఉంటుందో అలాంటి ప్రేమతో నువ్వు ఆయన వెంబడించావు. ఆ అరణ్య రోదనలో ఇంకది ఎలాంటిదో తెలుసా అండి? ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 10వ వచనం. ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం. అరణ్య ప్రదేశంలోను భీకర ధ్వని గల పాడైన ఎడారుల్లో నిన్ను కనుగొన్నాడు. స్తోత్ర. దేవునికి మహిమ చెల్లును గాక. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. భీకర ధ్వని గల ఎడారుల్లో, మా ఎండకు కాలిన అరణ్యములో, విత్తనము వేయదగని స్థలములో నీవు ఉన్నప్పుడు నీవు ఎక్కడున్నావో కనుగొని నిన్ను ఆకర్షించి నిన్ను ప్రేమించి, రారాబాబు నీ జీవితాన్ని ఉద్ధరిస్తాను, రారాబాబు నువ్వు వెళ్ళవలసిన మార్గం ఏంటో నేను చూపిస్తాను, నువ్వు ఎక్కడ విత్తనం వేయాలో రా, ఈ మహా ఎండకు కాలిన అరణ్యము నుండి, ఈ భీకర ధ్వనులు గల ఎడారుల్లో నుండి, విత్తనము వేయదగిన అనుభవాల్లో నుండి, పంట చూడని అనుభవాల్లో నుండి, గమ్యము ఎరుగని అనుభవాల్లో నుండి, అపాయకరమైన పరిస్థితుల్లో నుండి, అనారోగ్యములతో శాపగ్రస్త అనుభవాలు అనుభవిస్తున్న అనుభవాల్లో నుండి రా, నీకు ఒక మార్గాన్ని చూపిస్తా.